వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హోమ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడుకోబోయే మొదటి టాపిక్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 76th మీటింగ్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 76th మీటింగ్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని తెలుగులో ఏమంటారంటే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అని పిలుచుకుంటాం. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1945లో ఫామ్ అయింది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 76th మీటింగ్లో భాగంగా నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ టీకాల తయారీకి ప్రపంచంలోని దేశాలన్నీ కూడా భారతదేశం రండి అని చెబుతూ అందులో భాగంగా భారతదేశం తొలి డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ని తయారు చేసింది. ప్రపంచంలోనే తొలి డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ని భారతదేశం తయారు చేసింది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారు దశలో ఉంది. అదేవిధంగా ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ నోవావాక్స్, ఈ వ్యాక్సిన్ కూడా తయారు దశలో ఉంది అని చెప్తూ ప్రపంచంలోని దేశాలన్నీ కూడా టీకాల తయారీకి భారతదేశం రండి అని చెప్పారు. మనం ఒకసారి కరోనా వైరస్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కరోనా వైరస్ కంటే ముందు కరోనా వైరస్ సార్స్, మెర్స్, SARS-CoV-2గా ఫామ్ అయింది. సార్స్, మెర్స్, ప్రజెంట్ SARS-CoV-2గా మనం పిలుచుకుంటాం కరోనా వైరస్ని. సార్స్ అనగా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అదేవిధంగా మెర్స్ అనగా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. దాని తర్వాత SARS-CoV-2, ప్రజెంట్ ఉన్న కరోనా వైరస్ని SARS-CoV-2 అని పిలుచుకుంటాం. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కోవిడ్, కరోనా వైరస్. కోవ్ అంటే కరోనా వైరస్, సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్గా మేము పిలుచుకుంటాం. ఈ కరోనా వైరస్ అనేది సార్స్ ముందుగా వచ్చింది. దాంతో ఇది నియర్లీ 2002లో అప్పుడే సార్స్ అనే ఒక వైరస్ వచ్చింది. దాంతో మెర్స్ తర్వాత ప్రజెంట్ SARS-CoV-2 కరోనా వైరస్గా మనం పిలుచుకుంటాం. ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ ప్రపంచంలోని చాలా దేశాలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. ఆ వ్యాక్సిన్లు ఏ విధంగా తయారు చేస్తారంటే మనం ఒకసారి మాట్లాడుకుంటే టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తొలి డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ అని చెప్పారు, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్తున్నారు, ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ అని చెప్తున్నారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ గురించి మనం ఒకసారి తెలుసుకుంటే టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటే వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారంటే టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఎంఆర్ఎన్ఏ అంటే ఎం అనగా మెసెంజర్, ఆర్ఎన్ఏ అంటే మనకు తెలుసు రైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ బేస్ చేసుకునేసి కొన్ని టీకాలు వచ్చాయి. వాటిని ఒకసారి మనం చూస్తే ఫైజర్, బయోటెక్ అని పిలుచుకుంటాం మనం. నెక్స్ట్ మోడర్నా. ఈ రెండు వ్యాక్సిన్లు కూడా ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ పిలుచుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వన్ వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. ఈ వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ బేస్ చేసుకునేసి కొన్ని టీకాలు అభివృద్ధి చేశారు. ఆ టీకాల గురించి మనం మాట్లాడుకుంటే స్పుత్నిక్ వి టీకా, వి వ్యాక్సిన్. అదేవిధంగా ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్
వ్యాక్సిన్. ఈ 2 టీకాలు కూడా వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అనే దాన్ని బేస్ చేసుకునేసి ఈ 2 టీకాలు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్లో వచ్చేసి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్. ఈ ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ బేస్ చేసుకునేసి కొన్ని టీకాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఆ టీకాల గురించి మనం మాట్లాడుకుంటే నోవావాక్స్. ఈ నోవావాక్స్ అనే టీకా ముక్కు ద్వారా ఇస్తారు. ఈ నోవావాక్స్ అనే టీకా మన భారతదేశంలో తయారు చేస్తున్నారు. ఏ కంపెనీ తయారు చేస్తుందంటే నోవాక్స్ అనే కంపెనీ ఈ నోవావాక్స్ అనే టీకాని తయారు చేస్తున్నారు. మిగతా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న టీకాలన్నీ అభివృద్ధి చేసేస్తారు, కానీ ఇది ఇంకా నోవావాక్స్ అనేది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటే టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్లో మనం మాట్లాడుకున్నాం. మెయిన్గా 3 ఉన్నాయని చెప్పాం. మామూలుగా మనం mRNA వ్యాక్సిన్ కావచ్చు, వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ కావచ్చు, లేకపోతే ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ కావచ్చు. ఈ 3ని బేస్ చేసుకునేసి వివిధ రకాలైనటువంటి టీకాలు అభివృద్ధి చేశారు. మనం ఒక్కొక్కసారి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఏ దేశం ఏ కంపెనీ ఏ వ్యాక్సిన్ తయారు చేస్తుందని ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ మన ఇండియా నుంచి స్టార్ట్ చేస్తే మనకు తెలుసు కోవాక్సిన్. ఇది DNA బేస్డ్ వ్యాక్సిన్. మనకు తెలుసు DNA అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. DNA అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, DNA ఆధారిత వ్యాక్సిన్. ఇది మన ఇండియాలో తయారు చేస్తున్నారు. ఏ కంపెనీ తయారు చేస్తున్నారు అంటే భారత్ బయోటెక్. అదేవిధంగా నెక్స్ట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ మన ఇండియాలో తయారు చేస్తున్నారు, కానీ ఇది మెయిన్గా ఆస్ట్రాజెనెకా అనే కంపెనీ ప్లస్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ 2 సంస్థలు కలిసి ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్పుత్నిక్ వి. ఇది రష్యాలో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయడం జరిగింది. గోలెమా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అనే ఇన్స్టిట్యూటు ఈ స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ కంపెనీ ఇది స్వీడన్ బేస్డ్ కంపెనీ. ఆక్స్ఫర్డ్ మనకు తెలుసు బ్రిటిష్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి మోడర్నా. ఈ మోడర్నా వ్యాక్సిన్ యూఎస్ఏలో తయారు చేస్తున్నాం. వ్యాక్సిన్లో భాగంగా మనం నెక్స్ట్ వ్యాక్సిన్ ఫైజర్ బయోటెక్. ఫైజర్ అనేది అమెరికా బేస్డ్ కంపెనీ, బయోటెక్ అనేది జర్మనీ బేస్డ్ కంపెనీ. ఈ 2 కంపెనీస్ కూడా ఫైజర్ బయోటెక్ అనే వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇండియాలో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అన్ని తయారు చేసిన వ్యాక్సిన్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఇంకా అభివృద్ధి దశలో ఉన్నటువంటి వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుకుంటే mRNA వ్యాక్సిన్ ఇంకా మన ఇండియాలో అభివృద్ధి దశలో ఉంది. దీన్ని పుణే బేస్డ్ కంపెనీ, ఆ కంపెనీ నేమ్ ఏదనగా జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఈ mRNA ఆధారిత వ్యాక్సిన్ని మన ఇండియాలో తయారు చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ నోవావాక్స్ అనేది ఇది ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్. దీన్ని నోవాక్స్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఇది మన ఇండియాలోనే ఉంది. ఇవి మనం ఇప్పటిదాకా వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాం.
మన దేశంలో ఏదైనా ఒక వ్యాక్సిన్కి అనుమతి పొందాలంటే దేని నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే డీజీసీఐ అనగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ డీజీసీఐ ఎవరనగా వేణుగోపాల్ జి సోమాని. ప్రజెంట్ డీజీసీఐ ఎవరనగా వేణుగోపాల్ జి సోమాని. ఇది ఈరోజు మనం యునైటెడ్ నేషన్స్ 76th మీటింగ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఢిల్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యుఎన్ఎస్సి అనగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇందులో ముఖ్యంగా 5 పర్మనెంట్ దేశాలు, 10 టెంపరరీ దేశాలు ఉంటాయి. 5 పర్మనెంట్ దేశాలు, ఇది టెంపరరీ దేశాలు, 5 శాశ్వత దేశాలు మరియు 10 తాత్కాలిక దేశాలు ఈ కౌన్సిల్లో ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలుగులో ఏమంటారంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోకి భారత్కు శాశ్వత సభ్యత్వం కలిగించాలని చెప్పేసి అమెరికా ప్రతిపాదించింది. ఇప్పటిదాకా పర్మనెంట్ శాశ్వత సభ్య దేశాలుగా కేవలం 5 ఉన్నాయి. ఆ 5 కంట్రీస్ ఏవి అంటే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. ఈ 5 దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా ఈ 5 దేశాలు మాత్రమే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. మిగిలిన 10 దేశాలు కూడా టెంపరీగా ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఎన్నుకోబడతాయి. ఈ 10 తాత్కాలిక దేశాలు కూడా తాత్కాలికంగా 2 సంవత్సరాలకి పదవీ కాలంతో వీటిని ఎన్నుకుంటాం. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏవైతే ఈ 5 దేశాలు ఉన్నాయో శాశ్వత సభ్య దేశాలు, వీటికి వీటో పవర్స్ ఉంటాయి. వీటో పవర్స్ అంటే ఏదైనా ఒక రెజల్యూషన్ కావచ్చు, తీర్మానాన్ని కావచ్చు, అది రిజెక్ట్ చేసే అధికారం, తిరస్కరించే అధికారం ఈ 5 శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే ఉంటుంది. అందువల్లే మనకి ప్రతిసారి చైనా మన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా చేయడానికి వ్యతిరేకంగా ప్రతిసారి చైనానే మనకి అడ్డుపడుతుంది. అందుకే ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ లాంటి దేశాలు కంపల్సరీగా శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత్తో పాటు ఇండియాతో పాటు G4 కంట్రీస్ ఉంటాం మామూలుగా. ఇండియాతో పాటు బ్రెజిల్, జర్మనీ, జపాన్ ఈ 4 దేశాలు, ఇలాంటి 4 దేశాలు కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశాలుగా సభ్యత్వం కల్పించాలని చెప్పేసి జో బైడెన్ గారు చెప్పారు. అది ఈరోజు మన కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎన్ఎస్జి అనగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటే తెలుగులో ఏమంటారంటే అణు సరఫరాదారుల బృందం. ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనేది 1974లో ఫామ్ అయింది. ఇది ఎందుకు ఫామ్ అయిందంటే మన ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసాం. ఎప్పుడు? May 15th, 1974లో. దీనికి పోఖ్రాన్ 1 అని పిలుచుకుంటాం. ఈ ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఇది ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకి. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ May 15th, 1974లో మనం న్యూక్లియర్ టెస్ట్ చేసాము. ఫస్ట్ పోఖ్రాన్ 1 అని పిలుచుకుంటాం, దీన్ని ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పిలుచుకుంటాం. నెక్స్ట్ 1998లో కూడా మనం పోఖ్రాన్ 2 చేసాం, దాన్ని ఆపరేషన్ శక్తిగా పిలుచుకుంటాం.
దీనికి మనం ఎప్పుడైతే 1974లో న్యూక్లియర్ టెస్ట్ చేసామో అప్పటి నుంచి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అనేది ఒకటి ఫామ్ అయింది 1974లో. ఇందులో 48 సభ్య దేశాలుగా ఉంటాయి, 48 కంట్రీస్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇందులోకి భారతదేశం సభ్యదేశంగా జాయిన్ అవ్వడానికి అమెరికా సముఖత వ్యక్తం చేసింది. ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎందుకు, దీని యొక్క మెయిన్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా కంట్రోలింగ్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్ టెక్నాలజీ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్. అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఎన్ఎస్జి గ్రూప్ అనేది కంట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. దీనికంటే ముందుగా మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఇది 1970లో ఫామ్ అయింది. ఈ ఎన్పిటిలో కూడా మన భారతదేశం సభ్యదేశంగా లేదు. ఎందుకంటే ఈ ఎన్పిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంట్రోలింగ్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అణు ఆయుధాల యొక్క వ్యాప్తిని నిరోధించడమే ఈ ఎన్పిటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో కూడా మన ఇండియా భాగస్వామ్యంగా లేదు, అదేవిధంగా పాకిస్తాన్ కూడా భాగస్వామ్యంగా లేదు, అదేవిధంగా ఇజ్రాయెల్, ఈ 3 కంట్రీస్ కూడా ఈ ఎన్పిటి టెస్ట్లో సైన్ చేయలేదు. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ న్యూక్లియర్ వెపన్స్ కంట్రీస్ కావచ్చు, ఎప్పుడైనా మన మీద దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా దానికి అనుగుణంగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్పిటి దాంట్లో మన ఇండియా జాయిన్ అవ్వలేదు. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకో విషయం, ఏషియన్ కంట్రీస్ గురించి వచ్చింది. ఏషియన్ కూటమికి క్వాడ్ కూటమి సంపూర్ణ మద్దతు తెలిపింది. తెలుసు మనకి క్వాడ్ కూటమి అంటే మనం నిన్న మాట్లాడుకున్నాం. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, ఈ 4 దేశాలు కూడా క్వాడ్ కూటమిగా మనం పిలుచుకుంటాం. అదే ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇందులో 10 సభ్య దేశాలుగా ఉన్నాయి. 10 సభ్య దేశాలు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జకార్తా, ఇండోనేషియాలో ఉంది. ఈ 10 సభ్య దేశాలు అనగా ఆగ్నేయ ఆసియా దేశాలను మనం పిలుచుకుంటాం. మామూలుగా మనం సౌత్ ఈస్ట్ ఏషియా అసోసియేషన్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాల యొక్క కూటమి. ఇందులో భాగంగా మనకి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, బ్రూనై, వియత్నాం ఇలాంటి దేశాలన్నీ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ కూటమికి క్వాడ్ కూటమి సపోర్ట్గా నిలిచింది. దీనికి క్వాడ్ కూటమి ఏషియన్ కూటమికి సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఇది ఈరోజు మన కరెంట్ అఫైర్. మన ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశం నుంచి అక్రమంగా రవాణా చేయబడ్డ మరి చోరీలు చేసి అమెరికాకు తరలిపోయినటువంటి కళాఖండాలను ఈరోజు భారతదేశానికి తిరిగి తీసుకురావడం జరిగింది. దాదాపు 150 కళాఖండాలను తీసుకురావడం జరిగింది. అందులో 70 వచ్చేసి సాంస్కృతిక పరమైనవి అంటే కల్చర్ సంబంధించినవి. అదేవిధంగా 60 హిందూ మతానికి సంబంధించి,
అదేవిధంగా 16 వచ్చేసి బౌద్ధ మతానికి సంబంధించిన ఐడల్స్ కావచ్చు. అదేవిధంగా 10 జైన మతానికి సంబంధించినవి. ఈ 150 కళాఖండాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా నుంచి తీసుకురావడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్, ఈరోజు మనకి వార్తల్లో ఒక తుఫాన్ నిలిచింది. ఆ తుఫాన్ నేమ్ గులాబ్ తుఫాను. ఈ గులాబ్ తుఫాన్కి ఈ నేమ్ను సూచించింది పాకిస్తాన్. ఈ గులాబ్ తుఫాన్ వల్ల ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఒడిశాలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్, ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాదాపు 118 అర్జున్ MK1A ట్యాంక్స్ని దాదాపు దీని యొక్క కాస్ట్ 7,523 crores డీల్ ఎవరితో చేసుకుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ ఆర్మీ కోసం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ ఆర్మీ కోసం దాదాపు 118 అర్జున్ MK1A ట్యాంక్స్ని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, ఇది ఎక్కడ ఉందంటే అవడి, చెన్నైలో, అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీతో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ ఆర్మీ కోసం 118 అర్జున్ MK1A ట్యాంక్స్ని ఒప్పందం కుదుర్చుకుంది. దీని కాస్ట్ దాదాపు 7,523 crores. నెక్స్ట్ మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్, WHO ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్. 2005 తర్వాత మొదటిసారిగా WHO ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్లో కొన్ని రివైజ్ చేసింది అన్నమాట. దాని యొక్క గైడ్లైన్స్ కొన్ని రివైజ్ చేసింది. ఆ రివైజ్ని మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ వచ్చేసి పర్టికులేట్ మ్యాటర్, PM అంటే పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 దీని యొక్క కాన్సంట్రేషను రిమైన్స్ బిలో 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. పర్టిక్యులేట్ PM 2.5 కాన్సంట్రేషన్ ఎప్పుడు కూడా 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్, దానికంటే 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కంటే తక్కువగా ఎప్పుడు ఉండాలి. నెక్స్ట్ గైడ్లైన్ ఏంటంటే PM 2.5 కాన్సంట్రేషన్ షుడ్ నాట్ higher than 5 micrograms per cubic meter. 5 micrograms per cubic meter. పర్టికులేట్ మ్యాటర్ 2.5 కాన్సంట్రేషన్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా 5 మైక్రోగ్రామ్స్ కంటే ఎక్కువగా పర్ క్యూబిక్ మీటర్ కంటే ఎక్కువగా ఉండకూడదని ఈ WHO ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ మళ్ళీ ఇంకోసారి 2005 తర్వాత మొదటిసారిగా రివైజ్ చేసింది. అదేవిధంగా థర్డ్ కండిషన్ ఏంటంటే 2020లో ఢిల్లీలో PM 2.5 కాన్సంట్రేషను రికమెండెడ్ లెవెల్ కంటే 17 times హయ్యర్గా ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పొల్యూట్ అయిపోయిందో. 17 times హయ్యర్ దెన్ రికమెండెడ్ లెవెల్ అంటే సూచించిన దానికంటే దాదాపు 17 times ఎక్కువగా ఉంది ఢిల్లీలో PM 2.5 కాన్సంట్రేషన్. PM 2.5 కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉందంటే ఆ గాలి చాలా కలుషితమై ఉంటుందని అర్థం. ఎందుకంటే మనకు తెలుసు ఢిల్లీలో, పంజాబ్లోను, హర్యానాలోను అక్కడ వరి పండించిన తర్వాత ఆ వరి వేస్టేజ్ని అంతా మంటల ద్వారా మంటలు పెట్టి దాని ద్వారా పొగ ఎక్కువగా వచ్చేసి దీనివల్ల మనకి ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ జరుగుతుందని చెప్తుంటారు. అదేవిధంగా వెహికల్ పొల్యూషన్ కంట్రోల్, వెహికల్ నుంచి వచ్చే పొగ కూడా మనకి పొల్యూషన్ ఎక్కువగా కారకం అవుతుంది. నెక్స్ట్ మన ఈరోజు కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ భాగంగా
వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్. వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 20 నుంచి జరుగుతుంది, 26 వరకు. ఇది యాంగ్టాన్ యుఎస్ఏలో జరుగుతున్నాయి ఈ గేమ్స్. దాదాపు 55 నేషన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. దాదాపు 344 మెంబర్స్ క్రీడాకారులు ఇందులో పోటీ పడుతున్నారు. ఇందులో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అమ్మాయి జ్యోతి సురేఖ విజయవాడ. ఈ అమ్మాయి 3 రజత పథకాలు, ఈ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో జ్యోతి సురేఖ 3 రజత పథకాలు అంటే సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది. ఈ వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లౌసానే, స్విట్జర్లాండ్లో లౌసానే నగరంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అదేవిధంగా మన కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ బిజోయా సాంస్కృతిక్ మహోత్సవ్ని కోల్కతాలో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఇండియా పాకిస్తాన్ వార్ 1971 డిసెంబర్లో ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది. ఎందుకోసం జరిగిందంటే బంగ్లాదేశ్ ఫ్రీడమ్ కోసం, బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 3 డిసెంబర్ 1971 నుంచి 16 డిసెంబర్ 1971 వరకు జరిగింది. ఈ యుద్ధంలో భారత ఆర్మీ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్లో ముక్త బాహిని అనే ఒక ఆర్మీ కూడా ఇందులో పాల్పంచుకుంది. అందుకు ఈ విజయానికి గుర్తుగా 1971 డిసెంబర్లో మన భారతదేశం పాకిస్తాన్ మీద సాధించిన విజయానికి గుర్తుగా ఈ బిజోయ సాంస్కృతిక మహోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది. మనం 1971 వార్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటే 1971 వార్లో దాదాపు 93,000 మంది 93,000 సోల్జర్స్ ఆఫ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి 93,000 మంది యుద్ధ ఖైదీలను మన భారతదేశం పట్టుకోవడం జరిగింది. వీళ్ళని 1972 2 ఆగస్టు షిమ్లా అగ్రిమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లో అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. షిమ్లా అగ్రిమెంట్ ఇండియాకి పాకిస్తాన్కి షిమ్లాలో జరిగిన అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఈ 93,000 సోల్జర్స్ని మన భారతదేశం పాకిస్తాన్ సోల్జర్స్ని విడిచిపెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. 1972 2 ఆగస్టు షిమ్లా అగ్రిమెంట్. మనకు తెలుసు షిమ్లా ఎక్కడ ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఒదిగిన కాలం అనే బుక్ ఆత్మకథ. ఇది ఎవరి ఆత్మకథ అంటే డాక్టర్ నోరి దత్తాత్రేయ గారి ఆత్మకథ ఒదిగిన కాలం. ఈ పుస్తకావిష్కరణ ఈరోజు జరిగింది. డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు ప్రముఖ క్యాన్సర్ వైద్యులు. అదేవిధంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఈరోజు కోరంగి అటవీ రక్షణ ప్రాంతం. కోరంగి మనకు తెలుసు, కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ కోరంగి వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి సరిహద్దులను జారీ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎవరు జారీ చేశారంటే కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ. ఈ రెండు కూడా కోరంగి వన్యప్రాణ సంరక్షణ కేంద్రం యొక్క సరిహద్దులను
చెప్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మనకు తెలుసు కోరంగి ఎక్కడ ఉందంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కాకినాడకు దగ్గరలో కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ హెచ్డిఎఫ్సి. భారతదేశంలోనే అత్యుత్తమ సంస్థగా హెచ్డిఎఫ్సి ఈరోజు మొదటి స్థానం పొందింది. వరుసగా 4వ ఏడాది కంటిన్యూస్గా 4th ఇయర్ ఫస్ట్ ప్లేస్. ఏ ఇండెక్స్ అంటే మామూలుగా ఏ సూచి అంటే మామూలుగా ఆసియా మనీ 2021 సర్వే ప్రకారం హెచ్డిఎఫ్సి మన భారతదేశంలో ఉన్నటువంటి దేశీయ బ్యాంకుల్లో వరుసగా 4వ ఏడాది మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. అదేగా నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి చిరుబొద్ది మొక్క ప్లాంట్. ఈ చిరుబొద్ది మొక్కలు క్యాన్సర్ని నియంత్రించే గుణం ఉన్నట్టు కర్ణాటకలోని మంగళూరు విశ్వవిద్యాలయ బృందం తమ రీసెర్చ్లో కనుగొనింది. చిరుబొద్ది మొక్కలు క్యాన్సర్ని నియంత్రించే గుణం ఉందని కర్ణాటక చెందినటువంటి మంగళూరు విశ్వవిద్యాలయం యొక్క బృందం కనుగొనింది. మనం కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి మాట్లాడుకుంటాం. ఇంపార్టెంట్ డేస్ సెప్టెంబర్ 26 వరల్డ్ రివర్స్ డే. అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4th సండే, సెప్టెంబర్ నెలలో 4th సండే, అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 వచ్చింది 4th సండే. అందువల్ల ఈరోజు మనం వరల్డ్ రివర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ రివర్స్ డే 2005 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం మొదలైంది. ఈ వరల్డ్ రివర్స్ డే ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్. ఇదే వరల్డ్ రివర్స్ డే యొక్క ఈ సంవత్సరం యొక్క థీమ్. అదేవిధంగా సెప్టెంబర్ 26ని డాటర్స్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. డాటర్స్ డే. అదేవిధంగా సెప్టెంబర్ 26ని వరల్డ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవి ఈరోజు యొక్క ఇంపార్టెంట్ డేస్.